ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మ బంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం 34వ భాగం. శ్రీరామచంద్రుని మూర్తి యొక్క విచారధార తీవ్రతరమవుతోంది. ఎందుకంటే ఇక 1-2 ఎపిసోడ్లోనే వారి విచార ఎనాలిసిస్ అంతా కూడాను పూర్తి అవబోతోంది అనమాట. ఏమంటున్నారు శ్రీరామచంద్రమూర్తి మహాత్మా? కాలం యొక్క లీలతో కూడినటువంటి సంసారంలో ఏమోలో మేము అల్పాయుష్కులమై అజ్ఞానంతో పడి ఉన్నాము. ఈ జీవులందరము శబ్దము మొదలైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలనేటువంటి ఆ విషయాలకు పట్ల మోహంతో మేము విపరీతమైనటువంటి మోహితులమైనటువంటి మేము అడవి మృగాల మాదిరి దైవానికి అమ్ముడిపోయాము. అంటే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాల వలన ఆ విషయ సుఖాలు అనుభవించి అవి వాసనలుగా తయారై మళ్ళీ ఆ వాసనలు జన్మకు కారణమవుతూ ఈ విధంగా మేము ఆ దైవం చేతిలో మేము కీలు బొమ్మలు అయ్యాము. ఒక కీలు బొమ్మలు ఆడించేవాడు ఎలాగా తోలు బొమ్మలను ఆడిస్తుంటాడో అలాగా మేము అస్వతంత్రులము అయిపోయాము ఆ దైవం చేతిలో. ఈ కాలుడు ఎప్పటికప్పుడు సమస్తం దిగమింగడానికి సిద్ధమై మమ్మల్ని నిరంతరం అనేక ఆపదల్లో పడవేస్తున్నాడు. అంటే ఈశ్వరుడు అనే అర్థం ఇక్కడ వస్తుందన్నమాట. సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడు. అదేవిధంగా ఈ క్రూరాచారుడైనటువంటి కృతాంతుడు, నేను చెప్పుకున్నాం కృతాంతుడి గురించి, యముడు అనుకున్నామే. ఆ కృతాంతుడు జనుల శరీరాలను పాము గాలిని ఎలా మింగుతుందో అలా మింగివేస్తున్నాడు, ఆయుష్ని హరిస్తూ ఉన్నాడు. అతి నిర్దయుడై ఈ కృతాంతుడు ఆర్తుల పట్ల కూడాను వాడు ఎంత మొత్తుకుంటు ఏ రకమైనటువంటి వాళ్ళు ఆవేదన చెందుతున్నా ఆర్తిని పొందుతున్నా కూడా వాళ్ళ పట్ల కూడా కనీసం కృపని చూపడు ఈ కృతాంతుడు. సమాజంలో చూద్దామా అంటే సకల భూతాలపై దయగలిగినటువంటి జనులు ఎక్కడా కనపడమే లేదు, కరువైపోతున్నారు. మునీంద్ర, ఈ భోగాలన్నీ మేము అనుభవించేటి భోగాలు, మేము పాకులాడేటువంటి భోగాలు, మేము పరిగెత్తేటువంటి భోగాలన్నీ, వెంటబడి పరిగెత్తేటువంటి భోగాలన్నీ కూడాను దుఃఖాన్ని కలిగించేటివి. మేము ఎన్ని ఐశ్వర్యాలను మేము సంపాదించినా, కష్టపడి ప్రాకులాడి మేము సంపాదించిన ఐశ్వర్యం అంతా కూడాను చివరికి ఇవన్నీ తుచ్చమైనవిగానే తేలిపోతున్నాయి. ఆయువు చూస్తేనా అత్యంత చపలమైపోయింది. మృత్యువు ఒకవైపు మహాకర్కశంగా మమ్మల్ని బాధిస్తోంది, మృత్యు భయం. యవ్వనం విషయం చూస్తామా, ఇది పరమ చంచలమైనది ఈ యవ్వనం. బంధువులు ఉన్నారు అనుకుంటే ఈ బంధువులందరూ భవబంధనాలైపోయారు. మాకు చుట్టూ ఉన్నటువంటి భోగాలే మాకు భవ రోగాలుగా మాకు తయారయ్యాయి. మేమేదో సుఖం కోసం పరిగెత్తుకుంటూ ఉన్నాం, ఆ తృష్ణతో సుఖం పొందాలని పరిగెత్తు ఉంటే ఈ పరిగెత్తడం ఎలా ఉంది అంటే మృగతృష్ణలో నీళ్లు ఉన్నాయని పరిగెత్తున్నటువంటి బాటసారి పరుగులాగా ఉన్నది ఇది. ఈ సుఖతృష్ణలన్నీ కూడా మృగతృష్ణలుగా మాకు తోస్తున్నాయి. ఇక ఇంద్రియాలంటారా, ఇవే మాకు ప్రథమ శత్రువులు, పరమశత్రువులు. ఎక్కడ చూసినా సత్యం పూర్తిగా అసత్యమైపోయింది. ఎవరి మనస్సు వారికే విరోధిగా అయిపోయి ఆత్మను బాధిస్తూ ఉంది. మహాత్మా, అహంకారం అనేది అనేక ఇబ్బందుల్ని కలిగిస్తుంది. మా బుద్ధులన్నీ కూడాను గాడి తప్పాయి. మేము చేసే పనులన్నీ కూడాను దుష్ఫలితాలను ఇస్తున్నాయి. మా కోరికలన్నీ కూడా విషయాల వైపు పరుగులు తీస్తున్నాయి నిరంతరం. ఆత్మానందం అన్నది ఆ లేశమైనా కూడా మాలో లేదు. కనిపించే ఈ పదార్థాలన్నీ కూడా అనుక్షణంలో నశించిపోతున్నాయి. మనసుకి ఒక రోగం పట్టుకుంది, రాగం అనేటువంటి రోగం, పెద్ద గొప్ప రోగం పట్టుకుంది. రాగం అనే రోగం పట్టుకుంది, వైరాగ్యం పూర్తిగా దూరమైంది. మమ్మల్ని రజోగుణం మమ్మల్ని దుప్పటి కప్పినట్టు కప్పివేస్తోంది స్వామి. తమోగుణం సర్వత్రా పెరిగిపోయింది. అసలు సత్వగుణం అసలు లేనే లేదు.
తత్వజ్ఞానం అంటావా, అది పూర్తిగా దూరమైపోయింది. ఈ జీవితమే క్షణభంగురం అని తెలుస్తోంది. చావు కూడా సమీపిస్తోందని మాకు అర్థమవుతోంది. మా ధృతి చెడిపోతోంది, బుద్ధిలో ఉన్నటువంటి ధృతి చెడిపోతుంది. చిన్న చిన్న తుచ్చమైనటువంటి, అల్పమైనటువంటి, స్వల్పమైనటువంటి పదార్థాలపై మాకు మక్కువ ఎక్కువైపోతోంది స్వామి. ఏమిటి ఇదంతా? ఈ శరీరం నేల కూలడానికి సిద్ధంగా ఉంది. మాలో ఉన్న మేము చేసినటువంటి పాపాలన్నీ కూడాను పరవళ్ళు తొక్కుతున్నాయి. జీవులందరూ కూడాను జనన మరణ చక్రాల్లో పరిభ్రమిస్తూ అల్లాడిపోతున్నారు. సత్సాంగత్యం అనేది ఎక్కడా దుర్లభమైపోయింది, ఎక్కడా కనబట్టలేదు. దానికి తోడు దుర్జనులతో మైత్రి ఎక్కువ పెరిగిపోతుంది. సత్సాంగత్యం పక్కన పోయింది, దుర్జనులతో పొత్తు పెరిగిపోయింది. ఈ వాసనలు ఉన్నాయి చూశారు, ఈ వాసనలు ఇవి మమ్మల్ని, జీవుల్ని సంసారంలో బంధించి పారేస్తున్నాయి చిరస్థాయిగా. ఈ కాలుడు జీవులని నిరంతరం ఎక్కడికో తరలించుకొని పోతూ ఉన్నాడు. అలాగా జీవులందరినీ దిక్కులే కనిపించకుండా పోతున్నాయి, కొండలే పిండి అవుతున్నాయి. ఇక మాలాంటి అల్ప ప్రాణుల గురించి చెప్పేదేముంది? మాలాంటి మామూలు మనుషుల గురించి చెప్పడానికి ఏముంది స్వామి అంటున్నాడు. సముద్రాలే ఎండిపోతున్నాయి, నక్షత్రాలే జారిపడుతున్నాయి, సిద్ధులు సానభ్రష్టులు అవుతున్నారు, దానవులు నశిస్తున్నారు. ధ్రువుడు చాలా కాలం అలాగే ఉంటాడన్నారు కదా, ఆ ధ్రువుని జీవితం కూడా అధ్రువమే అయిపోతుంది. దేవతలు సైతం మరణిస్తున్నారు. ఇక ఇవన్నీ నశిస్తూ ఉంటే ఇక మా సంగతి ఏముంది? నశింపు మాకు లేదా ఏంటి? ఇంద్రుడు కూడా మృత్యువాత పడుతున్నాడే, వాయువు కూడా ప్రాణహీనుడు అవుతున్నాడే. మరి చంద్రుడు క్షయించిపోతున్నాడు, సూర్యుడు ముక్కలైపోతున్నాడు, అగ్ని చల్లబడుతోంది, త్రిమూర్తులు నశిస్తున్నారు, ఆకాశం నశిస్తోంది. ఇక మాలాంటి వాళ్ళకి దిక్కేంటి? మాకు దిక్కెవరయ్యా? ఇంతకీ శ్రీరామచంద్రమూర్తి ఏం చెప్తున్నారు? కంక్లూజన్లో ఏం చెప్తున్నారు? ముగింపులో అంటే చెప్తున్నారు, మహర్షి, మహాత్మా, ఇదంతా చూస్తుంటే నాకు ఏదో ఒక ఇంద్రియాలకు గోచరం కాని, ఇంద్రియాలకు అతీతమైనటువంటి, ఇంద్రియాలకు గ్రహింపలేనటువంటి వాడెవడో ఒక సూక్ష్మ రూపుడైనటువంటి పరమ పురుషుడు ఈ భువనాలన్నింటినీ తన మాయా ప్రభావంతో సృష్టిస్తున్నాడని నాకు అనిపిస్తోంది అంటున్నాడు ఫైనల్గా. ఆ మాయాశక్తే అహం అంటే నేను అనేటువంటి రూపంలో, నేను అనే రూపంలో అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ యొక్క అజ్ఞాత శక్తి. ముల్లోకాల్లో అతని ప్రభావానికి గురి కాని వారు ఒక్కరు కూడా లేరు. అతని ప్రేరణతోనే, అతని నియతితోనే సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు, రాత్రింబవళ్ళు తయారవుతున్నాయి. ఆ పరతత్వ ప్రభావంతోనే ఈ భూగోళం ఉనికిని కలిగి ఉంది. అలాగే నక్షత్రాలన్నీ కూడా ప్రకాశిస్తున్నాయంటే కేవలం ఆ శక్తి యొక్క ప్రభావంతోనే. దేవలోకంలో దేవతలైనా, భూలోకంలో మానవులైనా, పాతాళలోకంలో నాగులైనా, వీళ్ళందరూ కూడాను ఆ పరమ పురుషుని యొక్క సంకల్పం వలనే పుడుతున్నారు, గిడుతున్నారు. స్వామి, ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో నాకు అనిపిస్తోంది, ఎవరైతే పరోపకార పరాయణులై ఉంటారో, ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా పరితపిస్తారో, బుద్ధి బలం చేత తత్వజ్ఞానం సంపాదించి స్వాత్మలో ఎవరైతే రమిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళే నిజమైనటువంటి ధన్యులు అని శ్రీరామచంద్రమూర్తి తేల్చేస్తున్నమాట. అటువంటి వారే, ఇప్పుడు నేను చెప్పినటువంటి గుణాలు ఉన్నవారు మాత్రమే ఈ మాయా జగత్తుని, నేను ఇంతవరకు వర్ణించినటువంటి మాయా జగత్తుని అంతటిలో కూడాను ఉత్తమ సుఖాన్ని పొందగలరు. మిగతా మాబోటి వాళ్ళందరి విషయం ఏంటంటే, మా వల్ల కానీ, ఇతరులకు కానీ, ఇతరుల వల్ల మాకు కానీ ఎటువంటి లాభము లేదు, మా జీవితాలే వ్యర్థమయ్యా మహానుభావా అంటూ ముగిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి ఈ ఎపిసోడ్ని. ఇంకా
రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ రామ.